ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల 10 ఏళ్లు నలిగిపోయామన్నారు. తెలంగాణ జాతి కోసమే తమతో కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. బాధ్యత మరిచి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగదీస్తామన్నారు. అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కావాలన్నారు పవన్ కళ్యాణ్. మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకళ్ళని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా అనే సంబోధించే సమయంలో కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం. కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరూ ఏకమయ్యాం. దేనికి నష్టాలు అయిపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత 96 గదుల సత్రం నిర్మాణానికి 35,19,00,000 వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. అది హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా